బల్లి మన మీద పడితే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏం చేయాలి? అని జెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ముందుగా బల్లి గనుక మన మీద ఏ భాగంలో పడినా కూడా మీరు ఇంటికి దగ్గరలో ఉన్నట్లయితే ఖచ్చితంగా స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి. స్నానం చేసే పరిస్థితి లేదంటే కనీసం కాళ్ళు చేతులు కడుక్కొని ముఖం కూడా కడుక్కొని తల మీద నీళ్ళు పోసుకొని నోట్లో నీళ్ళు పోసుకొని పుక్కిలించి ఉంచి అంటే ఉమ్మి వేసి మీరు వెళ్ళండి. మీరు ఇంట్లో ఉన్నారు లేదా ఇంటికి దగ్గరలో ఉన్నారు అంటే మాత్రం ఖచ్చితంగా మీరు తలారా స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఈ బల్లి దోషం విషయంలో చాలా వివరంగా అంటే ఎక్కడ పడితే ఏ భాగంలో పడితే ఎట్లాంటి అంటే సమస్య వస్తుంది దాని బల్లి శాస్త్రం ప్రకారం అన్న దాని మీద కూడా వివరంగా వేరే వీడియోలలో తర్వాత వీడియోలలో కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ముందుగా అంటే భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా బల్లి పడితే అశుభ సూచకంగా చాలామంది కూడా దాన్ని అనుకుంటారు కనుక ఇంటికి వెళ్ళి స్నానం చేస్తే మంచిది. స్నానం చేసే వీలుంటే లేని పక్షంలో కనీసం కాళ్ళు చేతులు కడుక్కుని ముఖం కూడా కడుక్కుని నోట్లో నీళ్ళు పోసుకొని పొక్కులించి ఉమ్ము వేసి నెత్తిలో నీళ్ళు చల్లుకొని ఒక 2 నిమిషాలు కూర్చొని మళ్ళీ మీ పని మీద మీరు వెళ్ళండి. అందరికీ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు.